ఈరోజు నా తండ్రి వాగ్దానపూర్వకంగా చెబుతున్న మాట, విశ్వసించిన వారు ధన్యులవుదురు కాక. నువ్వు రేపటి గురించి ఆలోచించు, మాకు రేపటి గురించి వద్దాం. ఇప్పుడు ఉండు, రాత్రికి రాత్రే కార్యాలు చేసే దేవుణ్ణి నేను. సరే, ఎంతకు పేతురు చెరసాల్లో ఉండి హాయిగా పనుకున్నాడా? ఏం జరిగింది? చచ్చిపోయాడా? ఏకంగా ఎవరిని దించాడో తెలుసా? మనుషులు ఎవరు ఇప్పుడు పేతురుని బయటికి తీసుకురాలేరు. ఏ వ్యక్తి ద్వారా అది జరగదు గనుక ఆకాశం నుండి సైన్యం దిగింది. హల్లెలూయా. డైరెక్ట్గా ఫీల్డ్లోకి దేవదూతే వచ్చేసాడు. ఏ మనిషి నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో యేసయ్యే వస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ ముందు నిలుస్తాడు. నీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఆయన ఉంటాడు.